అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా మా మరిది పెళ్ళి అయ్యి ఇంకా 4వ వారం అయితే అవుతూ ఉంది. అంటే 5 శుక్రవారాలు ఉంటాయి కదా! అందులో 4వ శుక్రవారం అయితే ఫంక్షన్ చేస్తున్నాం. జుమ్మాగి అయితే చేస్తున్నాము. ఇంకా 5వ శుక్రవారం అయితే ఇంకా మా మరిది వాళ్ళ అత్తయ్య వాళ్ళు చేస్తే అక్కడికి ఇంకా 5 శుక్రవారాలు అయితే కంప్లీట్ అయిపోతాయి పెళ్ళివి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇంకా నేనైతే ఫ్రైడే కాబట్టి కొంచెం లేట్గా అయితే వచ్చాను. ఇంట్లో నమాజ్ ఇది అంతా చదువుకొని ఇంకా రాగానే ఇంకా మా అత్తయ్య అయితే నువ్వు స్వీట్ చేసేసమ్మా అని చెప్పారు. ఇంకా నేనైతే ఫిర్నీ చేస్తున్నానండి. అందుకని ఇక్కడైతే పాలు వేడి చేసేకి పెడుతూ ఉన్నాను ఫస్ట్ అయితే. ఇంకా పాలు వేడి కావాలి అనేసి ఇంకా అలాగే ఇంకా బాదం అండి. బాదం కూడా వేడి నీళ్ళలో మంచిగా అయితే నానబెట్టేశాను. ఇంకా టైం అయితే లేదు. అవి వేడి నీళ్ళలో తొందరగా అయితే మెత్తగా పడతాయి, కట్ చేసుకోవచ్చు బాగా అనేసి అవి నానబెట్టేశాను. ఇక్కడైతే చూడండి, ఇంకా మా తోడికోడలైతే లెమన్ జ్యూస్ అంతా అయితే తీస్తుంది. అలాగే ఇక్కడైతే ఇంకా మా అత్తయ్య వాళ్ళ అక్క అండి, నైట్ డిన్నర్ అంతా అక్కనే రెడీ చేశారన్నమాట. చికెన్ కర్రీ చేశారు, బగారా రైస్, అలాగే దాల్చా భాజీ ఇది అంతా అక్కనే అయితే చేస్తూ ఉన్నారు. చాలా బాగా అయితే చేశారండి అక్క అయితే నైట్ డిన్నర్ అయితే. ఇక్కడైతే చూడండి, వీళ్ళంతా అయితే కొంచెం హెల్ప్ చేసి ఇక్కడ కూర్చోన్నారు. ఇంకా నేనైతే పైనకి ఒకసారి వెళ్ళి వద్దామనేసి పైనకైతే వెళ్తూ ఉన్నాను. అక్కడ ఎవరెవరు ఉన్నారు అనేసి ఇంకా పైనకైతే వెళ్తే ఫుల్ అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి, మా తోడి కోడలు పిల్లోళ్ళు అందరూ ఉన్నారు. ఇంకా పెళ్లి కూతురు అయితే మెహందీ అయితే వేసుకుంటూ ఉన్నారు. ఇంకా సాయంత్రం అయితే నలుగు పెడతాం కాబట్టి ఇంకా మెహందీ అయితే వేస్తున్నారు. ఇక్కడ మా లాస్ట్ చిన్న తోడి కోడలండి. ఇంకా మా నలుగురిలో ఇంకా లాస్ట్ తోడి కోడలు. ఇంకా ఇక్కడైతే చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం మా అత్తయ్య వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఇలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది నేచర్ మొత్తం అయితే ఇక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే నేను కిందకి దిగాను. దిగి ఇక్కడైతే పాలు అయితే వేడి అయిపోయాయి. ఇంకా బాదం కూడా మంచిగా అయితే కట్ చేసేసి ఇంకా నేనైతే రవ్వ అంతా ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలో. ఇంకా ఖీర్ అయితే చేసేది చూపించలేదండి. ఇక్కడైతే చూడండి, ఇంకా లాస్ట్లో మంచి డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే ఫ్రై చేసి ఇందులో అయితే వేయాలి నేను. ఇంకా ఖీర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి అంతా వేసేసాము. ఇంకా వంట అంతా అయిపోయాక ఇంకా మేము కూడా అయితే ఇలాగా మంచిగా రెడీ అయ్యాము. ఇంకా లాస్ట్లో అయితే చూడండి, ఇంత మంచిగా రెడీ అయ్యాము కదా, ఎలా అయిపోయినా నేను ఎలా అయిపోయాను అనేది తెలుస్తుంది మీకు. ఇంకా స్కిప్ అయితే చేయకండి, వీడియో చాలా బాగుంటుంది చూడండి. ఇంకా ఇక్కడ కూడా చూడండి, వీళ్ళందరూ అయితే మంచిగా రెడీ అయ్యి కూర్చొని ఉంటే నేనైతే ఒక క్లిప్ తీసుకున్నాను. అలాగే ఇక్కడైతే చూడండి, ఇంకా మా మరిది పిల్లోళ్ళు వీళ్ళు అయితే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళకి సతాయించకుండా మంచిగా అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నలుగు జరిగేకి ఇంకా చాలా టైం ఉంది అనేసి ఇక్కడైతే చూడండి, ఇంకా మేము అందరం అయితే కూర్చొని ఇలాగ మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే చాలా మెమోరీస్ అయితే మాట్లాడుకున్నాము చాలా రోజులవి. ఇంకా మా మరిది వాళ్ళు అయితే నా పెళ్ళిలో చాలా చిన్నగా అయితే ఉన్నారు వీళ్ళు ముగ్గురు అయితే. ఇంకా అప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఇంకా 4th 5th 6th అలా ఉన్నారు వాళ్ళ క్లాసెస్ అయితే. ఇంకా కొన్ని అయితే అప్పటివి విషయాలు ఉంటే అవి మాట్లాడుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసాం మేమైతే మాట్లాడుకుంటూ. ఇంకా అక్క అయితే స్వీట్ సూపర్ ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా స్వీట్ ఎందుకు తీసామంటే ఇప్పుడు ఇంకా నలుగు జరిగే కొంచెం లేటుగా ఉంది అనేసి అందరూ కూర్చోన్నారు కదా, స్వీట్ అన్నా ఇద్దామనేసి ఇంకా అందరికీ అయితే స్వీట్ ఇచ్చేశారు. ఇంకా స్వీట్ గురించి అయితే ఇంకా అక్క అయితే చెప్తున్నారు. ఇంకా ఎక్కువ పాలు, అలాగే నెయ్యి, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ అయితే బాగా ఎక్కువ ఉండే టైంలోనే చాలా బాగా కుదురుతాయి స్వీట్ అయితే. అలాగుంటేనే నేను కూడా స్వీట్ చేశాను, లేకుంటే అస్సలు చేయను నేను అని చెప్తున్నారు అక్క అయితే. అంతే కదండి, అన్ని రకాలు వేస్తేనే అది చాలా బాగుంటుంది. ఇంకా నలుగు అయితే చేసేకి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు. చైర్స్ అయితే వేశారు. అలాగే ఇక్కడ పిల్లలందరూ కూర్చోన్నారు. ఇక్కడైతే ఇంకా మా మామయ్య వాళ్ళు అలాగే మరిది వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చోన్నారు. ఇంకా ఇక్కడైతే చూడండి, ఇంకా నలుగు అయితే ఫస్ట్ పెడతా ఉండేది. ఇంకా మా ఆడపడుచు అండి ఇంకా నలుగు అయితే చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా ఆడపడుచు అయితే పెట్టేశారు ఇంకా నలుగు. ఇప్పుడైతే ఇంకా మా తోడికోడలు వాళ్ళ సిస్టర్ అండి ఇంకా నలుగు అయితే పెడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడైతే చూడండి, ఇంకా మా మరిది పిల్లోళ్ళు వీళ్ళు ఇంకా మంచిగా అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు అయితే. ఇంకా ఇక్కడైతే మా తోడి కోడలండి ఇంకా మా పెద్ద మామయ్య వాళ్ళ కోడలు అయితే ఇంకా నలుగు పెట్టారు.
ఇంకా వీళ్ళ తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ నలుగు పెట్టేకొచ్చాను. ఇక్కడ నేను రాగానే ఇంకా మా మరిదిలు అయితే ఎంత సతాయిస్తున్నారు చూడండి నాకైతే. ఇంకా ఇలాగా హారాలు తీస్తూ ఉంటే ఇంకా అన్నయ్య కూడా అయితే వచ్చేసాడులే వదిన అని చెప్పి ఇంకా వెనకలు చూడండి మా మరిది అయితే సతాయిస్తా అంటే నిజమేమో అనేసి నేను వెళ్ళి చూస్తున్నాను. ఇద్దరు సతాయిస్తుంటే అలాగా కొట్టాను మా మరిదికి అయితే. అలాగా మేమైతే చాలా బాగుంటాం సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ అలాగా. ఇంకా నేనైతే నలుగు పెట్టేసి ఇంకా నేనే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే. చిక్సా తీసుకొని వెళ్ళి ఇంకా మా మరిది వాళ్ళందరూ కూర్చుంటే వాళ్ళకందరికీ అయితే నేనే పూసాను. కొంచెం కొంచెం అయితే నేను వాళ్ళకి పెట్టానండి. ఇంకా వాళ్ళైతే గమ్మునుంటారా. జిగ్గి అలాగే ఇంకా స్వీట్ నేను చేశాను కదా ఆ స్వీట్ అలాగే చిక్సా అండి. ఇవి 3 అయితే నా మీద ఉన్నాయి. అలాగైతే పట్టించారు నాకైతే. ఇంకా అలాగా కొంచెంసేపు అయితే మంచిగా ఆడుకున్నాము. అంటే చాలా ఇయర్స్ అయిపోయిందండి ఇలాగ ఆడుకొని. ఇంకా ఫంక్షన్లు అయిపోతాయా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇలాగ కలవడం ఇలాంటి ఫంక్షన్లకే కలుస్తాం కాబట్టి అలాగా సరదాగా ఇలాగ ఆడుకున్నాం. ఇక్కడైతే చూడండి తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఇలాగ కొంచెం అయితే నేను పెట్టాను అంతే. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఒకరికొకరు అందరూ అయితే స్టార్ట్ అయిపోయారు ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా రెండో తోడికోడలండి. ఇంకా నా తర్వాత ఇంకా నెక్స్ట్ మా రెండో తోడికోడలే. ఇంకా నలుగు అయితే పెట్టి ఇలాగ ఫొటోస్ అయితే దిగారు. ఇంకా ఇక్కడైతే చూడండి ఇంకా వీళ్ళందరూ అయితే మంచిగా ఇది చిక్స్ అంతా పూసుకుంటూ ఉన్నారు. ఇంకా మా మూడో తోడికోడలు అయితే ఎక్కువ కనిపించారు కాబట్టి నేనైతే వీడియో తీయలేదండి. ఎవరు తీయమంటున్నారో వాళ్ళకే అయితే వీడియో తీశాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా తోడికోడలు అలాగే ఇంకా మా పెద్దత్తయ్య అయితే నలుగు పెట్టారు. ఇక్కడైతే నాకు చూడండి ఎలా అయిపోయానో. ఇంకా అప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఈ వీడియో అయితే తీసుకున్నాను. అంత మొత్తం అయితే ఆ ఫోటో అయితే నాకు లేకుంటే ఖచ్చితంగా అయితే పెట్టేదాన్ని నేను ఎలా అయిపోయాను అనేది. ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే చిన్నవాళ్ళు కాబట్టి లాస్ట్ ఇంకా మా ఇంట్లో అలాగా వాళ్ళకి వెనకలు నిలబెట్టి మేమందరం అయితే ఇలాగా ఫ్యామిలీ ఫొటోస్ దిగుతూ ఉన్నాము. ఇక్కడ మా మూడో మరిది ఫ్యామిలీ అండి. ఇంకా నెక్స్ట్ ఇంకా మా ఆయన కూడా అయితే ఇప్పుడు వచ్చారు చూడండి. అప్పుడైతే బాగా సతాయిచ్చారు నాకు. ఇక్కడైతే ఇంకా మా నాలుగో మరిది ఫ్యామిలీ. ఇంకా అలాగా మా రెండో మరిది అయితే రాలేదు కాబట్టి వాళ్ళు కూడా అయితే లాస్ట్లో వస్తారు. ఇక్కడైతే ఇంకా మా ఆయన వల్ల అత్తయ్య కొడుకండి వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా చూడండి నేను అందరికీ వీడియోస్ తీస్తూ ఉంటే నా వెనుకలు నిలబడి చూస్తూ ఉంది. ఇంకా లాస్ట్కి ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో. ఇంకా రయాన్ అయితే లేడు, ఫర్హాన్ అయితే ఉన్నాడు. ఇంకోటి అయితే చూడండి మాకైతే అస్సలు తెలియదు. కలర్స్ అయితే ముగ్గురు ఒకే కలర్ అయితే వేసుకున్నాము. అలాగే ఇక్కడైతే మా ఉజ్మా వచ్చి నిలబడింది చూడండి. ఇంకా మొత్తం అయితే ఒక ఫ్రేమ్ అయితే అయిపోయింది మాకి ఒకే కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకొని. ఇంకా అది మాట్లాడుకుంటూ ఉన్నాము. మా మరిది వల్ల అది కూడా సతాయిచ్చారు నాకు. ఇంకా ఒకే కలర్ వేసుకున్నారా అందరూ మాట్లాడుకొని అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మేమందరం ఇంటి కోడళ్ళందరము అలాగే ఆడపడుచులు అందరూ కలిసి ఇలాగ ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా రెండో మరిది అయితే వచ్చారండి. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే ఇలా దిగుతూ ఉంటే నేనే హారాలు ఉంటే తీసుకొని వెళ్ళి ఇంకా అన్నకైతే వేస్తూ ఉన్నాను. ఇంకా మా మరిది అయితే వద్దు వద్దు అని చెప్తూ ఉన్నారు. ఇంకా నేను పట్టి వేశాను. ఇంకా అందరూ అయితే వేసుకోండి వేస్తున్నారు కదా అని చెప్తూ ఉంటే గమ్మున అయిపోయారు. ఇంకా వీళ్ళకిద్దరికైతే ఇలాగ హారాలు అయితే వేసి ఫోటో తీశాను. ఇంకా నైట్ డిన్నర్ అయితే 10 o'clock అయిపోయింది. ఫస్ట్ అయితే పిల్లలకి అందరికీ అయితే తీసి ఇచ్చేసాము. వాళ్ళైతే తింటూ ఉన్నారు. ఇంకా బయట వర్షం అయితే ఎంత ఫుల్గా స్టార్ట్ అయిందంటే ఇంకా 9:30 నుంచి స్టార్ట్ అయినది 11:30 వరకు నాన్ స్టాప్గా పడింది. ఇంకా బయట అయితే చూపిస్తాను చూడండి. వీళ్ళందరూ అయితే తినేశారు. ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నారు. కొంచెం అలాగా తగ్గేకొచ్చింది వర్షం అనేసి. కానీ వాళ్ళు దారిలోనే వెళ్ళారు. అప్పటికి ఇంకా ఫాస్ట్ అయిపోయింది. పైకి హవా ఆతి హై बारिश के उतार लेना हाँ कद हाँ हाँ ఇది అండి ఇంకా ఫంక్షన్ అయితే ఇంకా జుమ్మాకి చేసినది. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి.